సార్ నా పేరు సత్యనారాయణ రెడ్డి అండి. మాది అమీన్పూరు, సంగారెడ్డి డిస్టిక్. మేము అమీన్పూర్లో 1982-83 ఉడా లేఅవుట్లో మేము ఫైనల్ లేఅవుట్ 1986లో వచ్చిందండి. దాంట్లో మేము ప్లాట్ కొనడం జరిగింది, 267 గజాలది. మొత్తం లేఅవుట్లో 700 ప్లాట్లు ఉన్నాయి. తర్వాత వచ్చేసి 2005 వరకు కూడా మేము హ్యాపీగానే ఉన్నాము మా ప్లాట్లలో మేము. తర్వాత 2005లో కృష్ణంరాజు అనే వ్యక్తి పక్కన 3 సర్వే నెంబర్లలో 53 ఎకరాల 30 గుంటలు కొనుక్కొని ఓవర్ నైట్ మా దాంట్లో 400 చిల్లర ప్లాట్లు, పై చిలుకు ప్లాట్లలో రాత్రికి రాత్రి రాళ్ళని బీకేయడం జరిగింది. పొజిషన్ తీసుకొని గుండాలను పెట్టి మొత్తం మమ్మల్ని భయభ్రాంతులను చేసి తరిమి కొట్టడం జరిగింది. తర్వాత మేము ఏడీకి అప్లై చేసుకోవడం అయింది, డిఐకి, మొత్తం కమిషనర్కు అందరికీ అప్లై చేసుకొని మాకు కోర్టుకు వెళ్ళడం జరిగింది. తర్వాత 2017లో వాళ్ళు కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, మీకు సర్వే చేసుకొని ఎవరి ఏడీ సర్వే చేసుకొని ఎవరి ప్రాపర్టీలో వాళ్ళు ఉన్నామని చెప్పేసి. వాళ్ళు అప్పటి నుంచి మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకొని తర్వాత ఏడీ అబ్జెక్షన్లో ఒక కమిటీ వేసి ఏడీ సమక్షంలో ఆ కమిటీలో 2 డిఐలు, 2 ఇన్స్పెక్టర్లు, ఒక ఏడీ ఉంటాడని చెప్పి వాస్తవంగా 21 రోజు జనవరి 21 జరిగిన సర్వేకు 2 డిఐలు మాత్రం రావడం జరిగింది. మేము అబ్జెక్షన్ చేసాం, ఏడీ ఎందుకు రాలేదు, మరి ఎందుకు వదిలి మీరిద్దరే వచ్చారు కమిటీ అన్నారు అన్నీ. అంటే లేదు, మా ఏడీ గారు బిజీగా ఉన్నారు, ప్రజావాణిలో ఉన్నారు, అందుకే మమ్మల్ని పంపించారు, ఎండింగ్ లోపల వచ్చేస్తారు, ఆయన వచ్చి సంతకం పెడతాడు అన్నారు. తర్వాత అది మేము మధ్యాహ్నంకే ట్రై చేసాం. మా 3 సరిహద్దులు, ఐలాపూరు, అమీన్పూరు, బొల్లారం 3 సరిహద్దుల నుంచి ట్రై జంక్షన్ నుంచి మొదలు పెట్టాల్సిన సర్వేని చెరువులో ఒక నార్మల్ రాయిని బేస్ చేసుకొని చేయడం జరిగింది. దానికి మేము అబ్జెక్షన్స్ పెడితే ఆయన కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. పోలీస్ బందోబస్తు తోటి మధ్యలో అది కంపల్సరీ స్టోన్ ఓఎస్ కూడా, ఒరిజినల్ స్టోన్ కూడా దాన్ని తీసుకొని వాళ్ళకి సర్వే చేసి మొత్తం 18 ఎకరాలు 400 ప్లాట్లు వాళ్ళకి దారాదత్తం చేసి మేము 5 గంటలకు కంప్లైంట్ ఇచ్చేసాక కంప్లైంట్ మీద సంతకం కూడా పెట్టి 6 గంటలకు చీకట్లో పంచనామా రాసి వాళ్ళకు ఏడీ గారి సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. మేము దానికి ఏడీ గారికి నెక్స్ట్ డే పోయి ఏడీ గారికి అబ్జెక్షన్ చేశాము, కమిషనర్ గారికి ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము. ఈ సర్వే కరెక్ట్ పద్ధతిలో జరగలేదండి, కోర్టు ఎలా చెప్పిందో అలా జరగలేదు, కనీసం కెమెరా ఫొటోస్ తీయలేదు, వీడియో తీయలేదు, పాయింట్స్ పెట్టేటప్పుడు కనీసం పక్క సర్వే నెంబర్ల అబ్జెక్షన్స్ చూడలేదు, కనీసం వాళ్ళ పంచనామాలో వాళ్ళ సంతకాలు కూడా లేవు. దౌర్జన్యంగా వాళ్ళు ఈవినింగ్ చీకట్లో పంచనామా రాసి దాన్ని ఏడీ దగ్గర తీసుకుపోవడము, ఏడీ గారు మీకు న్యాయం జరగకపోతే పైన డీడీ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పడము. ఈ విధంగా మాకు 400 ప్లాట్ల ఓనర్లము రోడ్డు మీద పడాల్సి వచ్చిందండి. కోర్టు నుంచి ఫస్ట్ మాకు గవర్నమెంట్ అంతా ఫస్ట్ మనకు జెన్యూన్గా ఇచ్చారండి. 2018లో ఇచ్చిన తర్వాత ఆ సర్వే చెల్లదని చెప్పి కృష్ణరాజు గారు కోర్టుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే కృష్ణరాజు గారు స్టేని వెనక్కి తెచ్చుకున్నాడు, సర్వే మీద తెచ్చిన స్టేని. నేను మళ్ళీ సర్వే చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి అని. తర్వాత హైకోర్టు వాళ్ళు సరే 11 సెక్షన్ ప్రకారము అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని కరెక్ట్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని కూడా సక్రమంగా యూజ్ చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏడీ గారు నేను ఒక్కని చేయలేను, నాకు కమిటీ కావాలి, నేను కమిటీ చేస్తున్నా, 2 డిఐలు 2 ఇన్స్పెక్టర్లు నా సమక్షంలో అని చెప్పి ఒక 3-4 టైమ్స్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత ఓన్లీ పాయింట్లు తీసుకుంటున్నాము, అది తీసుకుంటాము, ఇది తీసుకుంటాం, వెనక్కి చేయడం. మొన్న వచ్చి మళ్ళీ కూడా మేము చెరువుల దగ్గర నుంచి పాయింట్ తీసుకుంటామంటే వద్దండి, పెద్దగుండు 3 ట్రై జంక్షన్ పాయింట్ ఉంది, దాని మీద సన్, మూన్ 2 సింబల్స్ ఉన్నాయి, అది ఎప్పుడో బ్రిటిష్ కాలం కింద చేసిన సింబల్స్, అవి ఈరోజు చేసినది కాదు, పెద్ద కనీసం 1 ఎకరా పెద్ద రాక్ అది, దాని మీద ఉన్న సింబల్స్ని తీసుకొని మీరు చేయండి అని చెప్పి ఇదే ఏడీ 2018లో కోర్టుకు కూడా సరెండర్ చేశాడు. ఈ సన్మూన్ రాకు కరెక్ట్ అని ఆర్డీడీ గారు, జేడీ గారు, ఏడీ గారు అందరూ ఇది జెన్యూన్, ఇది 3 ఊర్ల ట్రై జంక్షన్ అని చెప్పి, ఇప్పుడు అది కాదు, అది ఎవరో చెక్కారు, మీది ట్రై జంక్షన్ ఇక్కడ కాదని చెప్పి 2 ఊర్ల సరిహద్దు అంటే ఒక దగ్గర ఒక ఊరు వేరే ఊర్లో తీసుకుపోయి మా ట్రై జంక్షన్ పెట్టారు. వాస్తవంగా అది వాళ్ళంతా గూగుల్ సర్వేలో కూడా మీరు చూస్తే తెలుస్తుంది. 2003లో ఎట్లా ఉంది, 2018లో ఎట్లుంది, ప్రజెంట్ ఎట్లుంది. మొత్తం ఈ ల్యాండ్ గ్రాబర్లు, ఈ ఆఫీసర్లు వాళ్ళ కొమ్ము కాసి మొత్తం 400 కుటుంబాలు రోడ్డు పాలు చేస్తున్నారండి. దయచేసి మీరంతా హైలైట్ చేసి మాకు న్యాయం జరిగేలా చేయగలరు. ఇది అప్రూవ్ లేఅవుట్ అండి, 1986 అప్రూవ్ లేఅవుట్. దీని ఏంటంటే వెనకపక్క ఒక కొంచెం గవర్నమెంట్ ఎక్సెస్ ల్యాండ్ ఉంది 2 ఊర్ల మధ్యలో అని చెప్పి దాన్ని 80 ఎకరాలుగా క్రియేట్ చేసి మెల్లగా జరుపుకుంటూ వచ్చింది. ఓవర్ నైట్ మా దాన్ని 400 ప్లాట్లు జరపడం, 18 ఎకరాలు మా దాని మీద ఓవర్ నైట్ రాళ్ళు బీకేయడము. ఇప్పటికీ వాళ్ళు వచ్చిన ల్యాండ్లో ఒక చిన్న ఇండస్ట్రీ కూడా ఉంది, స్మాల్ స్కేల్ అది 1995లో కట్టారండి, చిన్నది. అదేది మన ఫాల్ సీలింగ్ వర్క్ చేసే చిన్న ఇండస్ట్రీ స్మాల్ స్కేల్, దాన్ని కూడా పడగొట్టి మొత్తము వాళ్ళు దౌర్జన్యంతో మొత్తం కబ్జా చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము 2006 నుంచి ఇప్పటికి స్టిల్ ఇప్పటి వరకు కోర్టుల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ, అందరి చుట్టూ తిరిగి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నామండి. ఇప్పటికి కూడా మాకు సరైన న్యాయం జరగట్లేదు.
ప్రైవేట్ సర్వే చేయించుకున్నాము, ఆ రిపోర్ట్ కరెక్టే ఉంది. 2018 సర్వే ఆర్డీడీ ఏడీ అందరు కలిసి చేశారు, అది కూడా కరెక్టే ఉంది. దీని మీద కృష్ణరాజు గారు స్టే తెచ్చారు. తెచ్చినప్పుడు ఈ అడ్వకేటు మన ఏడీ గారు జీపీ ద్వారా ఒక పిటిషన్ వేశాడు. ఇది జెన్యూన్ అండి, సన్మూన్ రాక్ నుంచి చేశాము, ఇది జెన్యూన్ సర్వే, దీనికి మేము కృష్ణరాజు గారిది ఏం లేదు, ఈయనంతా వీళ్ళది ప్లాట్ ఓనర్స్ జెన్యూన్ అని చెప్పేసి రిపోర్ట్ హైకోర్టుకి ఇస్తే అప్పుడు ఆ కృష్ణరాజు గారు ఏం చేశారంటే వాళ్ళ అడ్వకేటు వాళ్ళు తెచ్చిన స్టేని వెనక్కి తీసుకొని మాకు సర్వే చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. అది 11 సెక్షన్ ప్రకారము సరే చేసుకోండి, ఏడీ సర్వే చేసుకోండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ని కూడా వాళ్ళు సక్రమంగా చేయకుండా ఏడీ సర్వే చేయకుండా డిఐ సర్వే చేశారు. ఒక ఏడీ నోటీసులు ఏమో ఏడీ ఇస్తాడు, సర్వేనేమో డిఐలు చేస్తారు. అసలు అది సర్వే జరుగుతుందా లేక గుండాలను పెట్టి భయభ్రాంతులు చేసి ప్లాట్ వాళ్ళని తరిమి కొట్టి వాళ్ళంతకు వాళ్ళు సర్వే చేసి ఈవినింగ్ టైంలలో అబ్జెక్షన్ ఇచ్చిన తర్వాత మాకు సంతకం పెట్టి ఇచ్చారు. అబ్జెక్షన్ రేజ్ చేసిన తర్వాత సంతకం పెట్టి ఇచ్చి కూడా మళ్ళీ తీసుకుపోయి ఈవినింగ్ చీకట్లో పంచనామా రాయాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళు నిజాయితీ పరులు అయితే డైరెక్ట్ చేయొచ్చు కదా. చీకట్లో పంచనామా రాసి డిఐ వీళ్ళు సర్వేలో 2 డిఐలు వచ్చారు. ఒక డిఐ మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయాడు, వాళ్ళిద్దరికి సరిపోక ఏమైందంటే లేదండి మేము ట్రై జంక్షన్ నుంచి కొలవాలని వచ్చాము, కానీ ఈ డిఐ ఏకపక్షంలో పోతున్నాడు, రేపు పొద్దున మీద ఏమైనా ఎఫెక్ట్ అయితే నాకు ఇబ్బంది అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆ డిఐ వెళ్ళిపోవడం జరిగింది. రెండో డిఐ తన ఏం ఇంట్రెస్ట్ వదిలేదు 400 కుటుంబాలను రోడ్డున పడేసి ఒక్క వ్యక్తి కోసము అంత చేయాల్సిన అవసరం ఏముంది అతనికి అర్థం కాలేదు. ఏమనంటే అమీన్పూర్ మండల్ సర్వేయర్ ఉన్నాడు అంటాడు. మండల్ సర్వేయర్ జస్ట్ ప్రోటోకాల్ కింద వస్తాడు. డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వే వచ్చినప్పుడు మండల్ సర్వేయర్ పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉండదు, జస్ట్ ప్రోటోకాల్ ఉంటుంది. అయినా కూడా ఈయన ఏడీ గారు రాలేదు, కమిటీ రాలేదు, 2 డిఐ గారులు వచ్చారు, దాంట్లోకి ఒక అతను వెళ్ళిపోవడం జరిగింది, అతనే ఉండడం, అతను పంచనామా చేయడము, ఏడీ గారి దగ్గర తీసుకెళ్ళడము, ఇవన్నీ చకచక జరిగిపోతుంది. మేము ఎంపీని ఈరోజు కలవడం జరిగిందండి. ఆయన సరైన యాక్షన్ తీసుకుంటాను అని అన్నారు. నేను కమిషనర్ గారిని కూడా మార్నింగ్ కలిశాను, 2 డేస్ బ్యాక్ కలిశాను. ఈ సర్వేలో అన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పాను. ఆయన కూడా బుద్ధప్రసాద్ గారు కూడా కమిషనర్ గారు కూడా ఆయన మంచి మనసుతోటి రిక్వెస్ట్ చేస్తే సరే అండి నేను ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారిని కలవడానికి పోతే బిజీగా ఉన్నారని కలవలేకపోయినాము, పిటిషన్ ఇచ్చి వచ్చాము. ఏడీ గారిని మొన్న కలిసాము, నిన్న కలిసాము. ఆయన ఉండి మీకు ఒకవేళ నాది న్యాయం జరగకపోతే పైన అప్పీల్కి వెళ్ళండి డిఐ గారు డీడీ దగ్గరికి అని అంటుండు. మీరు సైటుకు వచ్చి పంచనామా చేయకుండా ఏం చేయకుండా న్యాయం జరగకపోతే పైకి ఎలా వెళ్తామండి? మీరు హైకోర్టు ఆర్డర్స్ కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు. హైకోర్టు ఆర్డర్ మీకు ఇచ్చినప్పుడు ఇరుపక్షాలను కూర్చోబెట్టి నాకు ఇట్లా ఆర్డర్ వచ్చింది, మీరు రండి కూర్చోండి, ఇట్లా నేను సర్వే చేస్తున్నా అని చెప్పి 2 సమక్షంలో చేయాలి. అసలు నువ్వు ఏది ఇన్వాల్వ్మెంట్ కాకుండా హైకోర్టు ఆర్డర్ కూడా మీరు బేస్ చేసుకోకుండా నీ ఇష్టారాజ్యంగా నేను కమిటీ వేస్తా అని చెప్పి కమిటీ అన్నావు. ఆ కమిటీ లీగలా ఇల్లీగలా తెలియదు. 2 డిఐలు అన్నారు. అంతకుముందు పాయింట్లు తీసుకునేటప్పుడు ఒక ఆయన ఇన్స్పెక్టర్ వచ్చాడు, తర్వాత పాయింట్లు పెట్టేటప్పుడు ఇన్స్పెక్టర్ రాలేదు, ఏడీ రాలేదు, 2 డిఐలు వచ్చారు. మధ్యాహ్నం నుంచి ఒకతను వెళ్ళిపోవడం జరిగింది. ఒకతనే ఆయన ఎంత ఫోర్స్గా అంటే మేము ఎంత రిక్వెస్ట్ చేసి ఆపండి, మీరు ఏడీ గారు వచ్చినాక చేయండి అంటే కూడా లేదండి నేను చేసేసి పోతాను, పోలీసు వాళ్ళతోటి వీళ్ళని పక్కకు నెట్టేయండి, నేను ముందు పాయింట్స్ ఇచ్చేసి వెళ్ళిపోతానని ఈవినింగ్ టైం 6 o'clock 6:30కి ఆయన పంచనామా చేయడం జరిగింది. మాకు న్యాయం జరగాలండి. 400 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాం. మేము 1986, 87లో ఉన్నోళ్ళం. దగ్గర దగ్గర మా దాంట్లో ఆర్టీసీ కాలనీ అని మెకానిక్లు, క్లీనర్లు, కండక్టర్లు, చిన్న చిన్న ఉద్యోగాలండి. వాళ్ళు 2000కు కొని నెలకు 50 రూపాయలు ఈఎంఐ కట్టుకుంటే 2006 వరకు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలా బ్యాంకులలో లోన్లు తీసుకొని కొన్నారు. 2006 వరకు నో డ్యూ సర్టిఫికేట్ 2006లో వచ్చింది చాలామందికి. ఒక కనీసం 40-50 మంది చనిపోవడం కూడా జరిగిపోయింది ఈ ప్లాట్ ఓనర్స్, వాళ్ళ పిల్లలు. ఇక మాలాంటి వాళ్ళు అందరూ తిరుగుతూ ఉన్నాం మేము ప్లాట్ ఓనర్స్ అంతా. అయినా కూడా కనీసం గవర్నమెంట్ నుంచి కానీ మాకు కోర్టు నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ జరగట్లేదు. దయచేసి మాకంతా న్యాయం జరిగేలా మీరంతా సపోర్ట్గా ఉండి చేయగలరు.